ఒకప్పుడు తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో సీతారాం అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సాధారణ జీవితం గడిపేవాడు. పెద్దగా ధనం లేదు. కాని అతనికొక గొప్ప సంపద ఉంది. అది భగవంతుడిపై ఉన్న అచంచలమైన భక్తి. ప్రతిరోజు ఉదయం సీతారాం లేచి స్నానం చేసి ఇంట్లో చిన్న దేవాలయంలో దీపం వెలిగించి ప్రార్థన చేసేవాడు. అతనెప్పుడూ దేవుణ్ణి ఒకటే అడిగేవాడు: ప్రభూ, నాకు ఏమీ కావాలి కాదు, కాని ఎప్పుడూ నీ దారినుంచి తప్పిపోకుండా కాపాడు. అతని జీవితం సాదాసీదాగా సాగుతుండేది. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అతను చాలా అలిసిపోయి కనిపించాడు. గ్రామంలో ఉన్న ధనవంతుల ఇళ్లకు వెళ్లి ఆహారమడిగాడు. కాని ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. చివరికి ఆ సన్యాసి సీతారాం ఇంటికి చేరాడు. బిడ్డా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారమిస్తావా అనడిగాడు. సీతారామింట్లో కూడా పెద్దగా ఏమీ లేదు. కాని అతను ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న అన్నమంతా తీసుకుని సన్యాసికి తిట్టాడు. తాను మాత్రం ఆ రోజు ఉపవాసం చేశాడు. సన్యాసి తిన్నాక సీతారాములు చూసి చిరునవ్వు నవ్వాడు. నీ భక్తి నిజమైనది, దేవుడు నీమీద సంతోషంగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సీతారాం జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అతని పనిపోయింది, డబ్బులేదు, ఆహారం కూడా దొరకడం కష్టమైంది. అయినా అతను ఒక్కరోజూ కూడా దేవుడిపై నమ్మకం కోల్పోలేదు. ఒకరోజు అతను దేవాలయానికి వెళ్ళి ఇలా అన్నాడు: ప్రభూ, నువ్వు నాకింత పరీక్ష పెడుతున్నావు, కాని నేను నిన్ను వదలను, నువ్వే నా ఆశ. అప్పుడక్కడ ఒక చిన్న బాలుడొచ్చి అతని పక్కన కూర్చున్నాడు. అన్నా, నీకెందుకు బాధగా ఉంది అనడిగాడు. సీతారాం తన కష్టాలన్నీ చెప్పాడు. అప్పుడా బాలుడు నవ్వుతూ అన్నాడు: నువ్వు ఎప్పుడూ దేవుణ్ణి నమ్ముతావు కదా, మరెందుకు భయపడుతున్నావు అని చెప్పి అతనికొక చిన్న సంచి ఇచ్చాడు. ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతారాం ఆ సంచి తెరిచి చూశాడు. అందులో కొంత డబ్బుంది. అతను ఆశ్చర్యపోయాడు. ఆ డబ్బుతో కొంతకాలం తన జీవితం నడిపించాడు. కాని అతను అర్థం చేసుకున్నాడు, ఇది దేవుడి సహాయమని. కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్లీ మంచి పని దొరికింది. అతని జీవితం మళ్లీ సవ్యంగా మారింది. ఒకరోజు అతను దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికొక దివ్య దర్శనం కలిగింది. ఆ సన్యాసి, ఆ చిన్న బాలుడు ఇద్దరూ భగవంతుడి రూపంలో కనిపించారు. అప్పుడు భగవంతుడిలా అన్నాడు: సీతారాం, నేను నిన్ను పరీక్షించాను. నువ్వు ఎప్పుడూ నన్ను నమ్మి నిలబడ్డావు. అందుకే నేను ఎప్పుడూ నీతో ఉన్నాను. సీతారాం కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. అతనర్థం చేసుకున్నాడు, దేవుడు మన కష్టాలను చూస్తాడు, కాని మన భక్తిని కూడా పరీక్షిస్తాడు. నిజమైన భక్తి అంటే కష్టాల్లో కూడా దేవుడిపై నమ్మకం కోల్పోకపోవడం. దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు, కాని కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు.